ఈ ఫోన్ ఇదేనా రూమ్ లో మర్చిపోయావు? ఇంత దరిద్రంగా ఉన్నావు బాబు. ఏమైందే? హిస్టరీ చూసా. ఉప్పల బాలు బికినీ వీడియో, అగ్గి పెట్టమచ్చ ఆటు వీడియో అనుకోటి. ఏంటిది ఆటగాడు మావాళ్ళు ఆటగాడు. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చావు, ఏంటి మొహంతా చెమటలేంటి? నువ్వేంటి నాతో అంత ఈజీగా మాట్లాడేస్తున్నావు? అసలు ఎవరు అనుకున్నావు? ఎవరైతే మాకేంటి, ఒక్క నిమిషం నేనేంటో చూపిస్తా. నీదేంటో నువ్వు చూసుకుంటే చాలు, మాకేం చూపించే అవసరం లేదు. ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ తో మీరు మాట్లాడుతున్నారు తెలుసా? రండ్రా. చూసారా మాస్టర్, ఎవరి స్థానానికి వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి అర్థమైంది ఎవరి దగ్గర ఉండాలా అని. వీళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. మీ బాస్ హిస్ యాంకర్, హిస్ జడ్జ్, యు ఆర్ మై బౌన్సర్స్. ఓకే, వరే హుహా చెప్పేదేనా? మీ బాస్, యు ఆర్ ద బౌన్సర్స్, యు ఆర్ మై బౌన్సర్స్, ఐ యామ్ ద రిచెస్ట్ పర్సన్. ఓకే కమ్ ఆన్. రే నేను ముందెళ్ళాలరా. రే ప్లేస్ ఇవ్వండిరా కొంచెం. మిమ్మల్ని మేపటానికే నా ఎపిసోడ్ పేమెంట్లు అన్నీ అయిపోయేలా ఉన్నాయి. మనం చూసుకోని అవసరం లేదు, ఆయన చూసుకోవడానికి నలుగురిని డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకున్నాడు కొట్టించుకోవడానికి. చాలా బాగుంది అది. హలో, మీరెవరు నాతో డైరెక్ట్ గా మాట్లాడదు. ఏదైనా ఉంటే ఇలా చెప్పండి, వీళ్ళు నాతో చెప్తారు. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ మీ అందరికి ఎంత నచ్చిందో తెలియదు కానీ వీళ్ళిద్దరికి చాలా బాగా నచ్చింది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదరా. ఏందిరా ఇది? ఎవరైనా నా మీద అటాక్ చేస్తే కాపాడడానికి మిమ్మల్ని పెట్టుకుంటే మీరే చంపేసేలా ఉన్నారు కదరా. రే ఓ పని చేయండి, పడుకోండి రా. ఏడే ఒక్క నిమిషం. శ్రీప్రియ, శ్వేతా నాయుడు, సునంద, he always say yes, he don't say no. అని నీ ఇష్టం. నీ బతికే బాగుందయ్యా బాబు, మాదేందయ్యా బాబు ఇది. సింగపూర్ వెళ్ళాము, సరే ఐస్ క్రీమ్ కావాలంది. అప్పటికే టైం 2 అయింది. తీరా అక్కడ వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ ఎక్కడ దొరకలేదు. ఓకే, వచ్చి చూస్తే ఉన్న ప్లేస్ లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మీకు టెన్షన్ ఏంటి మాస్టర్? అదేమన్నా మణికొండ లేంటే అమీర్పేట, ఎక్కడికి వెళ్ళి ఎదుకోవాలి నేను. నన్ను కూడా షో చూడండి ఉండరా కొంచెం. కొంచెం స్పేస్ ఇవ్వండిరా, మీకు దండం పెడతా. రెడీ, ఇప్పుడు చెప్పవా? ఇందాక చెప్పింది మళ్ళీ. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే లేదు. మొత్తం అక్కడ ఎవరిని అడుగుదామన్నా ఎవడో మనకు వచ్చే 4 ముక్కల్లో ఆడెవడో పట్టుకుని ఎవరు ఎక్కడ ఇట్లా మిస్ అయ్యారా అంటే మొత్తం అంతా తిరుగుతున్నాం. మీరు భయపడుతున్నారు బాగా. అంటే చెప్పండి, ఇక్కడే ట్విస్ట్ ఉంటది భయ్య, అందుకని మొత్తం అంతా ఎదుగుతా ఉన్నాము. సైలెంట్ గా ఒక మూల కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ వీడియో చూస్తుంది. మీకు దొరికిన ఐస్ క్రీమ్ తనకెలా దొరికింది? ఖచ్చితంగా మాస్టర్ నాకే సరిగ్గా చూసుకోలేదు. నా బ్యాక్ సైడ్ ఉంది షాప్. అది వచ్చాడమ్మా వయ్యారి. చెప్పు. 4,50,000. ఇంకా హిందీలో చెప్పు. 4,50,000. ఆహా, వీటిని ముందే ప్రిపేర్ చేసి మొత్తం నేర్చేసుకుని చెప్పేస్తున్నారు నువ్వు. మీ వాడిని ఇక్కడ కూర్చోబెట్టి ఆడే చెప్తున్నాడు. విట్రా ఆ చివరికి వెళ్ళు. ఇప్పుడు 9,75,000 చెప్పరా. 9,35,000. ఎవరు వాళ్ళు? 75. చెప్పు. 9,35,000. 9,35,000. హిందీలో 9,30,000. 5,000. 9,30,000 5,000 ఏమైతుంది అది అప్పుడు? 9,35,000. 9,35,000. కాదు, ఒక్క నిమిషం జెస్సీ, నీతో మాట్లాడే మాస్టర్ ఆది ఏడి?
ఇప్పుడు మళ్ళీ ఆ మ్యూజిక్లు ఎందుకులేండి? కాదు కాదు కాదు, వాళ్ళిద్దరు అయితే తీసుకున్నారు, వీళ్ళిద్దరు ఏం చేశారు, లాగేజ్ కిందది పైది ఆల్మోస్ట్ పెద్ద ఆపరేషన్ చేయబోయారు. చేసినా బాగుండేది. మాకు ఇంకో జెర్సీ దొరికేవాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. మహి, ఇంకొక రిక్వెస్ట్, ఇక్కడ ఇంకొకరిని కూడా నువ్వు అన్నా అని పిలవాలి ప్లీజ్. కాదు, వద్దు నన్ను అంటే అన్నావు, అది మాత్రం ఆది అన్న ఎప్పుడు అన్నా అన్నాను కదా. గుడ్ ఫీల్డింగ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఈటీవీ మరియు ఢీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. Let's welcome beautiful families of the energetic contestants. శ్వేతకి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు. నేను వచ్చి అడిగాను, మంచి అబ్బాయి దొరికితే చేస్తామంటే నేను మంచి అబ్బాయిని కాదనే. నీకు ఇంకా అవ్వలేదా పెళ్లి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బిఏ చేశాను. మీరండి? బీకామ్. మీరే? నేను కూడా బిఏ. ఆయన అందరిలో కలిపేస్తున్నాడు, నేను కూడా బియ్య. ఇప్పుడు చేసిన సాంగ్స్ అన్నిట్లో దాటేసింది, నిన్ను వేరే పొజిషన్ లో పెడుతుంది ఈ పాట. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, సో ప్యూర్. మా పేరెంట్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు. వాళ్ళ ముందు క్లాసికల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాల్లో శ్రీలీల ఎలాగో ఇక నుంచి టీవీలో మన శ్వేతనాయుడు అలాగా ఎరక్కొట్టేస్తుంది. మీ కోరియోగ్రఫీ ఏమి ఇచ్చారో దానికంటే డబుల్ ట్రిపుల్ మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు.